మనం చూస్తూనే ఉన్నాం ప్రకాశం జిల్లాలో గత కొద్ది రోజులుగా అటు పొగాకు రైతులు ఇతర రైతులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన నిర్వహిస్తున్నారు. కేంద్రం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాన్ని పరామర్శించారు. అయితే నిర్మలా సీతారామన్ ను అన్నదాతలు అడ్డుకున్నారు. తమను కలవకుండా వెళ్లిపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, పరామర్శ వరకే పరిమితమైన నిర్మలా సీతారామన్ పర్యటనకి సంబంధించి అన్నదాతలు ఏం చెప్తున్నారు? ఒకటి, ఇప్పటికే పేకలోతు కష్టాలు ఉన్న రైతాంగాన్ని ఆదుకుంటానని ఒక హోప్ తోటి ఆమె వస్తుంది. కేంద్ర మంత్రి వస్తుంది, స్వయంగా తమ జిల్లాకు వస్తుంది, పరామర్శకు వస్తుంది, కుటుంబాలను ఆదుకుంటుందనే ఒక ఆశతోటి ఉన్న కుటుంబాలకు మరోసారి కేంద్ర మంత్రి నిర్లక్ష్య వైఖరి కనిపించిన రైతాంగం మొత్తం కూడా ఆందోళన దిగింది. ప్రస్తుతం టంగుటూరు మండలంలోని పొందూరులో కృష్ణారావు మొన్న ఆత్మహత్యకు పాల్పడినట్టు పొగాకు రైతు కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి లోపల ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తన కృష్ణారావు భార్యతో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి పక్కనే దాదాపు 100 మంది పొగాకు రైతులు ఎవరైతే ఉన్నారో ఒక వేదిక ఏర్పాటు చేసుకుని ఆమె ఏదో ఒక ప్రసంగం చేస్తుంది, ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, తమకు హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆమెకు పూర్తి భిన్నంగా ఇంట్లో నుంచి బయటికి రావడంతో, పరామర్శ అయిపోయిన తర్వాత బయటికి రావడంతో మాట్లాడేది ఏం లేదు, నాకు షెడ్యూల్లో లేదు కాబట్టి నేను మాట్లాడే ప్రసక్తి లేదు, కేవలం నేను పరామర్శించాను, ఆ తర్వాత నెక్స్ట్ టైం నేను పరామర్శిస్తాను, 5:30కి నాకు ఫ్లైట్ ఉంది, కట్టి పరిస్థితిలో నేను 5:30కి ఫ్లైట్కి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో నేను షెడ్యూల్ లేని దాని గురించి నేను అటెండ్ అయ్యే పరిస్థితి లేదని చెప్పి ఆమె కారెక్కి కూర్చుంది. దీంతో ఒక్కసారిగా అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆమె మాట్లాడుతుందని హాల్ తీసుకుని ఎక్స్పెక్ట్ చేసిన పొగాకు రైతులందరూ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఆమె కారుకి అడ్డం నిలబడి ఆందోళనకు దిగారు. మొత్తం కారు ముందు కూర్చునే పరిస్థితి. దీంతో పోలీసులు కూడా ఒక దశలో కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మరోపక్క జిల్లాధ్యక్షుడు, టీడీపీ జిల్లాధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు, పొగాకు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కేవలం కేంద్ర మంత్రి పరామర్శ వచ్చారు, ఆమె స్పష్టమైన వైఖరిని మళ్ళీ తెలియజేస్తారు, ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత వైఖరిని తెలియజేస్తారు, ఆమెకి షెడ్యూల్లో లేదు కాబట్టి ఫ్లైట్కి వెళ్ళిపోవాలనే కోణంతో ఆమె హడావుడిగా ఉంది, వెళ్తుందని నచ్చే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు వెళ్ళలేదు. అంత మాత్రానికి ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడం ఎందుకు,